ఈ టికెట్ రేట్లు అన్నవి మీడియం రేంజ్ సినిమాలు కూడా పెంచుకోవడం అవసరం అంటారా? సార్ అది దాన్ని ప్రతిదానికి అనవసరంగా భూతద్దం పెట్టుకు చూస్తున్నారు, కానీ అంత నిజంగా అంత డ్యామేజ్ చేస్తుంది అంటారా మేము తెచ్చిన చిన్న చిన్న రేటు? చిన్న రేట్ అని కాదు సార్, ఇప్పుడు ఒక సినిమా వస్తుంది దాని రేటు పెంచారు అన్నది అదే అది ఎందుకు అదొక తప్పు సైకలాజికల్ మైండ్ సెట్ కదా. నేను అంటుంది కరెక్టే. సినిమా ఒక చిన్న సినిమా వస్తుంది, లేకపోతే మ్యాడ్లాంటి సినిమా వస్తుంది, దానికి రేట్లు పెంచారు. అసలు రేట్లు పెంచుతారు అనేది ఓకే, యాంగిల్ కరెక్టే, కానీ ఆ రేటు పెంచడం అనేది తప్పుగా ఎందుకు ఫీల్ అవుతున్నారు నాకు అర్థం కావట్లా. ఒకవైపు మీరే అంటారు సార్ ఓటీటీ నుంచి ప్రెజర్ ఉంది అంటారు, ఒకవైపు నుంచి క్రికెట్ ఉందని అంటారు. గుర్తుపెట్టుకోండి సార్, ఇదివరకు లాగా రన్ రావట్లేదు మనకి. అవును, ఇదివరకు లాగా ఈ నెంబర్ ఆఫ్ పీపుల్ స్టెప్పింగ్ ఇన్ టు ద థియేటర్స్ తగ్గింది, అది అందరూ ఒప్పుకుంటారు కదా. సో మనం ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఈ షార్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్తో ఎలా మనం రెవెన్యూ అండ్ ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తెచ్చుకోగలుగుతాం? ప్లస్ ఈ వీకెండ్ 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, థియేటర్లు తక్కువ దొరుకుతాయి. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్తో కొంచెం చాలా మైన్యూట్ తెచ్చాము. ఇప్పుడు అది నిజంగా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే నెక్స్ట్ టైం ఇస్తాము, అంతే, ఏం చేస్తాం? ఒక ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు కదా, టికెట్ రేటు అమాంతం తగ్గించి చూడొచ్చు కదా. అలా కూడా చేసి చూసారు కదండి, చేసి చూసి ఇప్పుడు బాగున్న సినిమా బాగాలేని సినిమా అని రెండేనండి. బాగున్న సినిమా 50 రూపాయల గురించి బాగున్న సినిమా చూడకుండా ఆగరు, 50 రూపాయలు 100 రూపాయలు తక్కువ ఉంది కదా అని బాగాలేని సినిమాకి వెళ్ళరు. వెళ్ళి ఆ 100 రూపాయలకి ఇచ్చినంత మాత్రం వాళ్ళు వెళ్ళరు కదా బాగాలేని సినిమాకి. బాగున్న సినిమాకి ఒక 50 రూపాయలు ఎక్కువ ఉంది కదా అని ఆగరు. సో ఆ ఉద్దేశంతో ఈ పండగ సీజను థియేటర్స్ తక్కువ, ఎక్కువ రిలీజ్లు ఉన్నాయని ఆ చిన్న అటెంప్ట్ చేసాం. అది ఐపీఎల్ మీరు కూడా ఫాలో అవుతుంటారా? 7:30 అయితే మీరు కూడా అందరిలాగా అంత గ్లూడ్గా టీవీ చూడట్లేదు ఈ మధ్య, కానీ ఫాలో అవుతాను బాగా. ఎవరిది ఫేవరెట్ టీమ్ ఏంటి? హైదరాబాద్. వెళ్తుంటారా స్టేడియంస్కి? అంటే ఐపీఎల్ తగ్గిపోయింది, ఇండియా మ్యాచ్లకి అప్పుడప్పుడు వెళ్తాను, కానీ ఐపీఎల్ తగ్గిపోయింది బాగా. త్రివిక్రమ్ గారు కూడా ఫాలో అవుతుంటారు కదా బాగా? క్రికెట్ బాగా ఫాలో అవుతారు సార్. ఆయన కూడా ఐపీఎల్ చూస్తుంటారా? ఐపీఎల్ అని కాదు, క్రికెట్ ఫాలో అవుతారు. ఐపీఎల్ అని ఇండియన్ మ్యాచ్ అయితే బాగా ఫాలో అవుతారు.